అందరికీ నమస్తే. ఒక పక్క హైడ్రా అక్రమణను కూల్చివేత, తర్వాత మేము 4 ఎకరాల భూమిని స్వాధీనపరచుకున్నాం, 40 ఎకరాల భూమిని స్వాధీనపరచుకున్నాం. అవన్నీ గవర్నమెంట్ భూములు కాదు, అవన్నీ కోర్టుకు పోతే మళ్ళీ ఎవరి భూములు వాళ్ళకి వస్తాయి. చెరువుల చిక్కం భూముల్లో కూడా ప్రైవేట్ భూములు చాలా ఉంటాయి. ప్రైవేట్ భూముల్లో పర్మిషన్స్ లేకుండా కట్టిరని, కొన్ని పర్మిషన్స్ ఉన్నా కూడా, కొన్ని ఆల్రెడీ హెచ్ఎండిఏ పర్మిషను, జిహెచ్ఎంసీ పర్మిషను, అన్ని పర్మిషన్స్ ఉన్నా కూడా మేము చూపిస్తామన్నా టైం లేకుండా కూల్చేసి ఆ భూమి మేము స్వాధీనపరచుకున్నాం అన్నారు కదా వీళ్ళు. కానీ నెక్స్ట్ మినిట్ ఏం చేశారంటే భూములు అమ్మకానికి పెట్టిండ్రు వీళ్ళు. ఇప్పుడు దేనికోసం స్వాధీనపరచుకుంటున్నట్టు అనేది క్లారిటీ ఇవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ మీరు ప్రభుత్వ భూములను సంరక్షించుకోవడం కోసం మేము హైడ్రా తీసుకొచ్చినాం, ప్రకృతి అది ఇది అంటున్నారు కదా. ప్రకృతి అన్న కోణంలో సంరక్షించుకోవాలనుకున్నప్పుడు అది వేరే పద్ధతి ఉంటుంది. భూములు ప్రభుత్వ భూముల సంరక్షణ కోసం అనేది కూడా ఒక యాంగిల్ ఉంది హైడ్రాలో. ఈ ప్రభుత్వ భూములు సంరక్షించి ఏం చేస్తారు? ఏమైనా పేదలకు ఇల్లు కట్టిస్తారా, లేకపోతే స్కూల్స్ కట్టిస్తారా, హాస్పిటల్స్ కట్టిస్తారా? కాదంట, అవన్నీ అమ్మకానికి పెట్టిండ్రు. ఆల్రెడీ 2600 కోట్ల రూపాయలు టార్గెట్గా 4,500 ఎకరాల భూములు అమ్మనికే. ఇవన్నీ కూడా రాజీవ్ గృహకల్ప కింద ఉన్నాయి. హౌసింగ్ బోర్డ్, రాజీవ్ గృహకల్ప. ఇంత విలువైన భూములు ఎక్కడ ఉన్నాయంటే మొత్తం హైదరాబాద్ సరౌండింగ్ ఉన్నాయి. మేడ్చల్లో ఉన్నాయి, పడాన్చెరులో ఉన్నాయి, ఇటు ఉప్పల్ దాటిన తర్వాత ఉన్నాయి, అటు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మొత్తం విలువైన భూములు సంగారెడ్డి వైపు ఉన్నాయి. మొత్తం ఈ భూములన్నింటినీ కూడా ఐడెంటిఫై చేసింది ఇప్పుడు వీళ్ళు. ఐడెంటిఫై చేసి దాదాపు 400 ఎకరాలు అని చెప్తున్నారు వాళ్ళు. దీనిలో ఎంత అమ్మితే 2600 కోట్లు వస్తాయనేది అంచనా వేస్తున్నారట. చేసి ఆ భూములు అమ్మాలన్నట. ఇప్పుడు అక్కడ భూములేమో సంరక్షిస్తామంటారు, జనాలు ఇల్లు కట్టుకునే కూలగొట్టి సంరక్షించడం ప్రభుత్వానికి వచ్చింది భూమి అంటారు. ఇక్కడ ఆల్రెడీ ప్రభుత్వ భూమి ఏమో అమ్ముదామంటున్నారు. ప్రభుత్వ భూమి ఏమో అమ్మేసినాం, మేము ఇంక ఇది ఆక్షన్ వేస్తాం. వీళ్ళు గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి ప్రయత్నాలు చేస్తున్నారు ప్రభుత్వ భూమిని అమ్మేందుకు. ప్రభుత్వ భూమి ఎక్కడెక్కడ ఉంది, ఏం కథ? ఎందుకంటే ఆల్రెడీ అప్పులు కూడా దాటిపోతున్నాం మనకు ఆల్రెడీ బాండ్స్ రూపంలో ఆర్బీఐ నుంచి చాలా అప్పులు తీసుకున్నాం. తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన ఎఫ్ఆర్బిఎం లిమిట్లో 50% క్రాస్ అయిపోయినాం. అసలు ప్రతి నెల మినిమం 4,500 కోట్లు మినిమం, ఇంకా ఎక్కువ అంటే 7,000 కోట్లు 10,000 కోట్లు కూడా చేసినారు జూలై నెలలో. కాబట్టి బ్యాంకుల నుంచి అప్పులు చేయాల్సిందే, ఆర్బీఐ గ్యారంటీ కింద అప్పులు చేయాల్సిందే. ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చే అప్పులు ఉంటాయి, అవి తీసుకుంటున్నాం. ఏ స్కీమ్ అమలు చేయకుండా, ఒక్క స్కీమ్ కూడా అమలు చేయకుండా. ఇప్పుడు బ్యాంకులకి వెళ్ళి డబ్బులు తీసుకుంటే దేనికైనా ఉపయోగపడాలి కదా, జనానికి ఉపయోగపడాలి. పలానా స్కీమ్ కోసం ఇచ్చినాం, లేదా పలానా ప్రాజెక్ట్ కోసం ఇచ్చినాం, ఇలా ప్రాజెక్టు కట్టలేదు, ఒక కొత్త స్కీమ్ అమలు చేయలేదు, దేనికి రూపాయి ఖర్చు పెట్టలే. కానీ అప్పు మాత్రం 80,000 కోట్లు అయింది. ఇప్పుడు ఆ 80,000 కోట్ల అప్పు కావడం కాదు, ఇప్పుడు ఏంది, ఇప్పుడు మళ్ళీ భూములు అమ్మనికి రెడీ అవుతున్నారు. రాజీవ్ గృహకల్ప భూములు అంట. యాక్చువల్గా ఈ భూములు అమ్మితే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందని వీటిని తనఖా పెట్టాలని ప్రయత్నం చేసిండ్రు. తనఖా పెట్టి ఒక 10,000 కోట్లు తీసుకోవాలి తనఖా పెట్టేది. 10,000 కోట్లకు 100 కోట్ల రూపాయలు 1% కమిషన్ ఇవన్నీ కూడా వెనకాలేదు ప్రభుత్వం. కానీ దానికి ఆర్బీఐ పర్మిషన్ కంపల్సరీ అనే వరకు ఆగిపోయినారు. ఆర్బీఐ అంత ఈజీగా పర్మిషన్ ఇవ్వదు. ప్లస్ పర్మిషన్ ఇస్తే అది కూడా అప్పు కిందనే, ఎఫ్ఆర్బిఎం లిమిట్లోనే ఉంటుంది. అది అప్పే కదా, మనం భూమి తనఖా పెట్టి తీసుకున్నామంటే అది అప్పే. అది మళ్ళీ మనం కట్టాల్సిందే. రేవంత్ రెడ్డి గారో లేకపోతే ఫైనాన్స్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారో వాళ్ళేం కట్టారు, అవన్నీ మళ్ళీ మనం కట్టాల్సిందే. వీళ్ళు ఫస్ట్ నుంచి అప్పుల గురించి మాట్లాడితే వీళ్ళు అప్లై చేయరేమో అనుకున్నాం. లాస్ట్కి చూస్తే అప్లై చేస్తున్నారు. అసలు అప్పులు చేయకుండా వేరే లేనే లేదు, మార్గమే లేదు. ప్రభుత్వానికి ఇన్కమ్ భారీగా పడిపోయింది. నేను అది సపరేట్ వీడియో చెప్తాను మీకు. ఇంకా చాలా దారుణంగా అఫీషియల్ ఫిగర్స్ వచ్చినాయి. మొత్తం అంత దారుణంగా పడిపోయింది. అఫీషియల్గా వాళ్ళు ఇచ్చిన రిపోర్టు అంత దారుణంగా ఉంది. ఇన్కమ్ పడిపోయింది, అన్ని డిపార్ట్మెంట్స్ పడిపోయినాయి ఇన్కమ్. ఇప్పుడు ఏంది, అందుకే ఇంకా వేరే సోర్స్ లేదు, అప్పు తీసుకొచ్చే అవకాశం లేదు, భూములు తనఖా పెట్టే అవకాశం లేదు, ఇంకా ఎక్కడ కొత్తగా రూపాయి ఉట్టే పరిస్థితులు లేవు. ఇప్పుడు భూముల అమ్మకం మీద కాన్సన్ట్రేషన్ చేసిండ్రు. దసరా పండుగ అవతలను యువతలను అమ్ముతారంట భూములు. రాజీవ్ గృహకల్ప భూములు అంటే పేదవాళ్ళకు ఇల్లు కట్టేందుకే కట్టించిన భూములు అవి. పేదవాళ్ళకు భూములు ఇల్లు కట్టేందుకే ఆ గృహకల్ప కింద భూములు ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు వాల్యుబుల్ భూములు అయినాయి. ఆ భూములను నమ్ముకొని క్యాష్ చేసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఇది జనాలకు పనికొచ్చేది. ఆ డబ్బులు తీసుకొని మళ్ళీ ఏమైనా కొత్త స్కీమ్స్ అమలు చేసేది ఏముండదు, మళ్ళీ రొటేషనే. 2,600 కోట్ల రూపాయలు మళ్ళీ రొటేషన్ కోసం చేతులు టైట్ అయిపోయినాయి, పైసలు లేవు, మొత్తం ఖజానంతా ఖాళీ అయిపోయింది. దానికోసం అని చెప్పి ఈ భూములు అమ్ముతున్నారు. ఇది పరిస్థితి. తెలంగాణలో ఏం జరుగుతుందంటే భూములు అమ్మకానికి ప్రభుత్వం రెడీ అయింది. అవి గృహకల్ప భూములు, జనాలకు ఇండ్లు కట్టించి ఇవ్వాల్సిన భూములను వీళ్ళు తెగనమ్మేందుకు సిద్ధమైనరు. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.